వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. దళితుడు నీ అన్యాయాన్ని ఎదిరిస్తే తట్టుకోలేవా? దళితులని చంపేయడం, చావబాదడం, అణగదొక్కడమే నీ ముఠాపన. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. దళితుల జోలికొస్తే తాట తీస్తుంది, జాగ్రత్త. ఒక గదిలో బంధించి నిస్సహాయుణ్ణి చేసి చితకబాదారు, రక్తం కారేలాగా చావబాదారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు దళితులపై, దళిత మహిళలపై, దళిత అధికారులపై, దళిత డాక్టర్లపై, దళిత న్యాయవాదులపై, జడ్జిలపై అనేకమైనటువంటి దాష్టీకాలు చేశారు. జామకాయ కోశాడని అనపర్తిలో ఉరిదీసి చంపారు. మందుల రేటు పెంచారని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ అనేవాడిని పొంగనూరులో ఉరిదీసి చంపారు. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద రెక్కలు విరిచి కట్టి ఆటోలో వేసుకెళ్ళి పిచ్చోని చేసి చంపారు. అలాగే మరో మహిళా డాక్టర్ని అనేకమైనటువంటి దాడులు, దాదాపు 2000 పైచిలుకు దాడులు వైసీపీ హయాంలో రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆ కేసులకు ఈ రోజు వరకు విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, శిక్షలు లేవు. కనీసం దళితులకు ఇచ్చే ఆ పారితోషికం కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఎకరం భూమి ఇస్తానన్నాడు, వాళ్ళని జైల్లో పెడతానన్నాడు, ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు, రకరకాలుగా మాయమాటలు చెప్పాడు తప్ప ఏ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు దళిత దాడుల్ని యథేచ్ఛగా నిర్వహించి దళితుల్ని అనగదొక్కి ఇప్పుడు పవర్ పోయిన 14 నెలలు కూడా అదే మదంతో వాళ్ళు చెలరేగిపోతున్నారు. అధికార మదంతో ఆనాడు, ధనమదంతో ఈనాడు దళితులపై దాడులు చేస్తున్నారు. ఎవడిచ్చాడు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, అతని కొడుక్కి, అతని అనుచరులకి అని చెప్పి ప్రశ్నిస్తాం. మీకు దళితులు ఓట్లు కావాలి, దళితులంటే మీకు ఓటు బ్యాంకుగా మీకు మారాలి, కానీ వాళ్ళు మీకు బానిసల్లాగా, మీ ఇంటి కుక్కల్లాగా పడి ఉండాలా? ఏం తప్పు చేశాడని ఆ దళిత యువకుడిని తిరుపతిలో ఆ విధంగా కొట్టారు. తిరుపతి పట్టణం అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో దానికి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ను చెడగొడుతూ ఏమిటి రౌడీయిజం, ఏమిటి గూండాయిజం, ఏంటి దారుణం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నువ్వెంతో నీతి కౌలు చెప్తావు కదా, సుమతి శతకం చెప్తావు కదా, తిరుపతిలో గోవులు చచ్చిపోయి అంటావు, గగ్గోలు పెడతావు, తిరుపతి కొండ మీద అక్రమాలు జరుగుతున్నాయంటావు. ఏం చేశారు అసలు మీరు? రాజశేఖర రెడ్డి పరిపాలించిన 6 సంవత్సరాలు కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు కానీ దళితుల కోసం ఒక్క పథకం పెట్టిన పాపాన్ని మీరు పోలేదు. మీరు పెట్టింది ఏంటంటే దళిత గోవిందం అని చెప్పి దళితుల నెత్తి మీద శటకోపం పెట్టి ఆ ప్రోగ్రాంలో కూడా 100,000